ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద 15,000 ఇస్తున్నా. ఇస్తున్నారండి అయ్య గారు, ఇస్తున్నారండి. అదే మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారండి, పెద్ద ఎత్తున. ఇస్తున్నారండి. ఇంకొక పక్క రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నారండి. మొత్తం క్యాంటీన్లు పెట్టాం. రైతు కూడా సహాయం చేస్తున్నాం. డప్పు కళాకారులకు ఇస్తున్నాం. అట్లా అందరినీ న్యాయం చేయాలి. మీరు కూడా బాగా పైకి రావాలని నా కోరిక. అదే అండి, బాగానే చూస్తున్నారండి అయ్య గారు. మీ పరిపాలన బాగా చాలా సూపర్ గా చూసారండి. పోయిన గతంలో మొత్తం అందరిని నాశనం చేసేసారండి. నేనే కాళ్ళు అరిగేదందుకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి. అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానండి, నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి, అవి నమ్మరు కాదండి. మాయ మాటలే ముందు నమ్మేస్తారు జనం. మాయ మాటల్లోనే గాలిలో పడతారండి. దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి. ఇప్పుడు తెలుసుకుంటున్నారండి. గతంలో తెలుసుకోలేదండి.